భారతదేశంలో 29 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలోని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ రాష్ట్ర నేత ఏ మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ఆకలి కేకలు చూస్తే దొడ్డు బియ్యాన్ని బంద్ చేసి సన్న బియ్యం తిని పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. అదేవిధంగా 29 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు బడుగు బలహీన వర్గాల ఆకలి కేకలు వాళ్లకు కనబడతలేవా అని నిలదీశారు. ఎందుకు దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం ఇస్తలేరు అని ఏ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి ఉన్నారని మోహన్ రెడ్డి చెప్పారు. అయినప్పటికీ పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కలుసుకోవడం జరిగిందని చెప్పారు. ఇది రాజనీతిజ్ఞకు ముఖ్యమంత్రి డైనమిజానికి నిదర్శనమని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి పోయి ఒక శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి ఒక విజన్గా తెలంగాణను తయారు చేద్దాము అంటని చెప్పి ప్రధానమంత్రి బీజేపీ పార్టీ అయిన రాష్ట్రాల పరంగా ఒక ముఖ్యమంత్రిగా ఎలక్షన్లప్పుడే పార్టీల గురించి మాట్లాడుదాం, 5 ఏళ్ళు ప్రజల గురించి పనిచేస్తాము అని అలా ఢిల్లీకి పోయి ఢిల్లీ సదస్సులో పాల్గొని ప్రధానమంత్రితో మీటింగ్లో పాల్గొన్న డైనామిక్ లీడర్ రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న పథకాల మీద టీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ రూపకంగా పాటలు కవులు కట్టి బతుకమ్మలు ఆడుతుర్రు టీఆర్ఎస్ పార్టీ లీడర్లు. కానీ తెలంగాణలో డైనామిక్ లీడర్ రేవంత్ రెడ్డి 29 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేసి పండించిన పంటకు బోనస్ ఇచ్చి అన్ని పరికరాల మీద సబ్సిడీలు ఇచ్చుకుంటూ రైతును రారాజు చేసిన భారతదేశము అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా పేరు పొందిన రాష్ట్రంలో ఆకలితో అల్లమటిస్తున్న బడుగు బలహీన వర్గాల బాధలు తీర్చాలని సన్న బియ్యమే ఇచ్చి 29 రాష్ట్రాలలో డైనామిక్ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల బాధలు తీర్చి ఆకలి కేకలు తీర్చి 2 పూటల సన్న బియ్యం అన్నం తిని కంటి నిండా నిద్రపోయి ఒంటి నిండా రోగాలు రాకుండా చేస్తున్న రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రమే అని బీజేపీ లీడరు, టీఆర్ఎస్ పార్టీ లీడరు గుర్తెరిగి ఇప్పటికైనా బీజేపీ పార్టీ లీడరు, టీఆర్ఎస్ పార్టీ అంటే ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు లేరు, బీజేపీ పార్టీ పరిపాలన చేస్తున్న రాష్ట్రాలలోనన్నా దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యం ఇచ్చి ఆకలి కేకలతో అలమటిస్తున్న బడుగు బలహీన వర్గాల బాధలు తీర్చుండ్రి అని బీజేపీ ప్రధానమంత్రికి, బీజేపీ లీడర్లకు కాంగ్రెస్ పార్టీ నుంచి సలహాలు సూచనలు ఇస్తున్నాం. ఇంకా రెండోది మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చేటల్లకల్లా మహేశ్వరం మండలం కందుకూరు మండలం జడ్పీటీసీలను లోకలోళ్ళే నువ్వాడబెట్టుకుందామనే మాటకు ఆల్ పార్టీ లీడర్స్ ఒక అవగాహనకు వచ్చినాం. ఎవరు పైసలతో బాధపడకుర్రి, భయపడకుర్రి. జడ్పీటీసీకి 50 లక్షలల్లో జడ్పీటీసీ ఎలక్షన్ అయిపోతుంది. అందరం లోకలోళ్ళమే నువ్వడదాం. మనము ఓట్ల రూపకంగా పైసలు ఇవ్వకుండా పన్నుల రూపకంగా ప్రజలను మెప్పించి ఒప్పించి గెలిచి ప్రజా లీడర్లం అనిపించుకుందాం. ఈ బయటికి వెళ్ళి ఎవ్వరు ఏ పార్టీ బీఫామ్ ఇచ్చినా వాళ్ళని డిపాజిట్ రాకుండా చేతాము అంటని చెప్పి నా విషయం వరకైతే మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మండలం, మహేశ్వరం మండలం వరకు ఫస్ట్ లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చి లోకలోళ్ళ గురించి మాట్లాడుతున్నందుకు 100% లోకలోళ్ళు ఆల్ పార్టీలోళ్ళు నాకు మద్దతు చెప్తున్నారు. ఖచ్చితంగా 3 పార్టీలు 4 పార్టీల నుంచి అందరిని లోకలోళ్ళనే నిలబెట్టుకుంటాం. బయటోళ్ళు ఎవరు ఆశ పెట్టుకోకుర్రి. ఒకవేళ అధిష్టానం దగ్గర మోసం చేసి బీఫాములు తెచ్చుకుంటే 3వ స్థానంలోకి పంపించే బాధ్యత మేము 2 మండలాలలో ఓట్లేసే ప్రజలము తీసుకుంటాము అని ఈ సందర్భంగా చెప్తున్నా. ఇచ్చిన మాటకు చెప్పిన మాట కట్టుబడి ఉండి చేపించి చూపించే బాధ్యత ఏ మోహన్ రెడ్డి ముందుకొచ్చి మాట్లాడుతున్నందుకు, అందరూ నాకు మద్దతు చెప్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న 2 మండలాలలో ఉన్న
ఓటర్స్కు లీడర్స్కు